విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ టాలెంటెడ్ పర్సన్ ఉన్నారండి. తను ఎవరో కాదు, ఫోక్ డాన్సర్ కళ్యాణి క్వీన్ గారు మనతోని ఉన్నారు. తన ఏజ్ చూస్తే కానీ చాలా చిన్నదే. అండ్ తను ఫోక్ ఇండస్ట్రీకి వచ్చి కూడా ఓన్లీ 1.5 years అవుతుంది. కానీ తను మాత్రం 130 సాంగ్స్ కి డాన్స్ చేయడం జరిగింది. అండ్ 130 సాంగ్స్ కూడా చాలా వైరల్ సాంగ్స్ అండ్ చాలా మంచి, అన్ని లాక్స్ లోనే మిలియన్స్ లోనే వెళ్ళాయి. ఆయన తన జర్నీ ఏంటిది, ఆయన 18 years లోకి ఫోక్ ఇండస్ట్రీలో ఎందుకు వచ్చారు, ఆయన తన జర్నీ ఎలా స్టార్ట్ అయిందో ఇప్పుడు కళ్యాణి క్వీన్ గారిని అడిగి తెలుసుకుని ప్రయత్నిద్దాం. హాయ్ కళ్యాణి. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. మీరు? చాలా హ్యాపీగా. ఫోక్ అంటే మనకు తెలంగాణలో ఒక ఊపు కదా. కానీ చూస్తే గనక చాలా సన్నగా చిన్నగా ఉన్నావు. 130 సాంగ్స్ ఎలా కంప్లీట్ చేసావు? 130 అండ్ ప్యాషన్ అట్లా ఉంటది, ఇంట్రెస్ట్. ప్యాషన్ 1.5 years అవుతుంది. దాదాపు అంతే కదా. 1.5. కానీ 1.5 years లో 130 అంటే అసలు తినుకుంటున్నావు డైలీ? ఆ రోజులు ఇట్లా గడుస్తూ వెళ్ళిపోయాయా? తింటున్నావు. కళ్యాణ్, ఏం చదువుకున్నావు మనం? ఇంటర్ కంప్లీట్ అయింది. ఇంటర్ కంప్లీట్ అయింది. చదువుతున్నావా లేకుంటే? ఓపెన్ చేద్దామని అనుకుంటున్నా, ఆపేసా ఇప్పుడు ప్రెసెంట్ అయితే. కానీ ఫోక్ ఇండస్ట్రీ అనగానే చాలా వరకు మనల్ని పంపించారు డాన్స్ ఇవి అని, అంటే ఊర్లలో కాబట్టి. విలేజ్ బ్యాక్గ్రౌండే కదా. ఎక్కడ మీది? వరంగల్, భూపాలపల్లి. ఓహో, భూపాలపల్లి అమ్మాయి. ఎక్కడ ఉంటారు మీరు? హైదరాబాద్. కానీ భూపాలపల్లి అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ అది కదా. డాన్స్ చేయాలి అమ్మాయిలు, ఇట్లా సాంగ్స్ కి వెళ్ళాలంటే ఏ పేరెంట్స్ కూడా సపోర్ట్ చెయ్యరు. కానీ మీ పేరెంట్స్ సపోర్ట్ ఉందా, లేకుంటే మీ ఇంట్రెస్ట్ ద్వారా మీరు రావడం జరిగింది? చాలా సపోర్ట్ ఉంది. మమ్మీ, డాడీ, అన్నయ్య అందరూ బాగా సపోర్ట్ చేస్తారు. ఫోక్ కే ఎందుకు రావాలనుకున్నారు? అంటే ఫోక్ అనేది భూపాలపల్లిలో, కరీంనగర్ లో, ఖమ్మంలో షూట్స్ బాగా జరుగుతాయని అటే ఎంచుకున్నారా? అలా అని కాదు, మూవీస్ కి కూడా చేద్దాం అనుకున్నా, బట్ అంత సెట్ అయ్యేలా అనిపించలే ఫస్ట్ అది. సో కొంచెం మెల్లిమెల్లిగా వెళ్ళొచ్చులే అని చెప్పి ఫోక్ సైడ్ వచ్చా. ఫస్ట్ ఏ డాన్స్, ఏ సాంగ్ చేశారు మీరు? మినీ టీవీలో గున్నా మామిండ్ల కాడి అనేది ఒక ఫోక్ సాంగ్ చేశాను. ఓకే, అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అంటే డాన్స్ ఏమైనా నేర్చుకున్నారా, లేకుంటే షూటింగ్ లోనే ప్రాక్టీస్ అయ్యింది? డాన్స్ ఏం లేదు, ఎక్కడ నేర్చుకోలేదు, అన్ని షూట్స్ లోనే. చాలా 2 ధమాకా. అటు షూటింగ్ కంప్లీట్ అవుతుంది, డాన్స్ కంప్లీట్ అయిపోతుంది. నేర్చుకోవడం డిఫికల్ట్ అనిపిస్తుందమ్మా? అంటే చెప్పాలంటే నాకు అంతలా డాన్స్ ఏం రాదు. కొంచెం హెవీ స్టెప్స్ ఏమైనా ఉంటే కొంచెం కష్టం అనిపిస్తుంది, బట్ చేసేస్తా. ఫోక్ సాంగ్ అనగానే హాఫ్ శారీ వేసుకోవాలి, నగలు వేసుకోవాలి, అంతా వేసుకోవాలి కదా. ఎలా అంటే సెలెక్షన్ ఎవరు చేస్తుంటారు? డైరెక్టర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు మనకి, అంటే కాస్ట్యూమ్స్ కానీ గెటప్ ఎలా ఉండాలి అనేది, దాన్ని బట్టి మనం డిజైన్ చేసుకుంటారు. మీరు అన్ని కాస్ట్యూమ్స్ తీసుకెళ్లాలా? అన్ని మావే. అన్ని మ్యాచింగ్ అవన్నీ ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటావు? ఎట్లా వెళ్తావు? ఎవరు సపోర్ట్ చేస్తారు షాపింగ్ కి? మమ్మీ, డాడీ ఇద్దరు. డాడీ రేపు షూట్ ఉంది, నేను వెళ్ళిపోవాలి, ఇవన్నీ చేసుకోవాలని కొనుక్కోవాలా? ఎన్ని డ్రెస్సెస్ ఉన్నాయి మీ ఇంట్లో? మాక్సిమం చాలా ఉంటాయి ఇంట్లో, నావే ఎక్కువ ఉంటాయి. మీ ఎక్కువ ఉంటాయి, హాఫ్ సారీస్ ఎక్కువ ఉంటాయి కదా. అంతే. ఎక్కడ చేస్తారమ్మా షూట్స్ ఇవన్నీ? మనకి విలేజ్ బ్యాక్గ్రౌండ్ కావాలి కాబట్టి కరీంనగర్, మంచిర్యాల, గోదావరిఖని, జగిత్యాల ఇటు సైడ్ ఉంటాయి. మంచి అన్ని ఊర్లు విజిట్ చేస్తున్నాను. ఓకే. స్టార్టింగ్ లో అంటే మీకు డాన్స్ రాదు, సాంగ్ ఎలా వచ్చింది? ఆఫర్ ఎవరు ఇచ్చారు మీకు ఫస్ట్ సాంగ్? మినీ టీవీలో చేశాను. ఒకసారి నార్మల్ గా ఫోక్ సాంగ్స్ చూస్తుంటాం కదా మనం, అట్లా ఒక సాంగ్ చూస్తుంటే ఆ ఛానల్ లో నంబర్ కనిపించింది వాళ్ళది. అప్పుడు వాళ్ళకి కాంటాక్ట్ అయ్యా. అడిగిన తర్వాత ఒక 1 week లో ఛాన్స్ వచ్చింది నాకు. అప్పటి నుంచి మెల్లిమెల్లిగా కంటిన్యూ అయింది. ఫోక్ లోనే బిజీ ఉన్నారా? ప్రెసెంట్ అయితే ఫోక్ లోనే. ఇంకా ముందు ఏమన్నా వస్తే మంచి క్యారెక్టర్స్ అయితే చేస్తాం. ఓకే. మీది ఎక్కువ వైరల్ అయిన సాంగ్ ఏంటిది? వైరల్ అయినవంటే ఏం లేదు, మంచి నేమ్ వచ్చినవి అయితే ఉన్నాయి చాలా వరకు. ఏది బాగా నేమ్ వచ్చింది? బంగారు రాధతో ఎక్కువ వచ్చింది. 2 million వెళ్ళింది కదా. 2 million దాటింది. ఓకే. ఎలా అనిపించింది? అది మంచిగా వైరల్ అయింది కదా. మంచిగా రెస్పాండ్ వచ్చింది, దాంతో మంచిగా అనిపించింది. అది బంగారు రాధ. ఎవరు మీ కో ఆర్టిస్ట్? శివ అనేసి అందులో చేశారు ఆయన. ఇప్పుడు 130 సాంగ్స్ చేశారంటే 130 కో ఆర్టిస్టులు చేంజ్ అవుతూనే ఉన్నారు కదా. రిపీటెడ్ ఏమైనా చేశారా ఎవరితో? రిపీటెడ్ అంటే ఒక 2-3 members ఉంటారు అంతే. మ్యాక్స్ అందరూ వేరే పర్సన్స్. ఓకే. డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ కూడా మారుతుంటారు. ఒక్కొక్క ఛానల్ కి ఒక్కొక్కరు ఉంటారు కదా. ఎన్ని ఛానల్స్ ఇప్పటి వరకు? ఛానల్స్ అంటే 130 సాంగ్స్ అంటే అందులో 60-70 ఛానల్స్ ఉంటాయి. మీకు ఇప్పుడు ఈ సాంగ్ కి ఇలా సెలెక్ట్ చేసుకోవాలని ఎవరు సెలెక్ట్ చేసుకుని మీకు కాల్ చేస్తుంటారు? వాళ్ళు మీ కళ్యాణి అయితేనే సెట్ అవుతుంది అని? డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, కొంతమంది కో యాక్టర్స్ కూడా తినైతే నాకు పేరు బాగుంటది అని చెప్పి కొంతమంది అలా సెలెక్ట్ చేసుకుంటారు. మాక్సిమం డైరెక్టర్స్ సెలెక్ట్ చేస్తారు. కాల్స్ వస్తుంటాయి. డేట్స్ ఉంటాయా మళ్ళీ? సెట్ కాకపోతే ఈ డేట్స్ లో అవ్వదు, ఈ డేట్స్ లో పెట్టుకోని చెప్తాము. వాళ్ళకి ఓకే అనిపిస్తే ఆ డేట్స్ లో కన్ఫర్మ్ అయిపోతుంది. మీకు ఏదన్నా ఆఫర్ వచ్చి సాంగ్ ఇది మంచి హిట్ అయిన సాంగ్ మీకు మిస్ అయింది ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి అలా. ఎందుకు వదులుకున్నారు? కొన్ని టైమ్స్ అంటే అందులో
డేట్స్ సెట్ అవ్వక ఇంకా కొన్ని సీన్స్ కొంచెం అటు ఇటు ఉండడం వల్ల అలా వదులుకోవాల్సి వచ్చింది. ఓకే, ఫోక్ సాంగ్స్ అంటే కొన్ని దాంట్లో డబుల్ మీనింగ్ సాంగ్స్ చాలా ఉంటాయి. ఉమ్. మీరు అలాంటివి చేస్తుంటారా? లేదు, చేయను. నెగిటివ్ గా ఉండేవి ఆల్మోస్ట్ అన్ని ఏది చెయ్యను, అన్ని పాజిటివ్ గానే చూసుకుంటా. సీన్స్ అయినా, normal. కాస్ట్యూమ్స్ అయినా, సాంగ్ అయినా అన్ని. నో వల్గారిటీ. మీకు ఫస్ట్ లిరిక్స్ వింటారా మీరు? సాంగ్ ఏది అనేది విన్న తర్వాతనే ఓకే చెప్తా వాళ్ళకి, నచ్చకపోతే లేదు చేయను అని చెప్పి. ఓకే, కానీ ఇప్పుడు అవి చూస్తే డబుల్ మీనింగ్ చాలా హిట్ అవుతున్నాయి కదా. అవును, అవుతున్నాయి. మళ్ళీ మీకు హిట్ కావాలంటే అది డబుల్ మీనింగ్ సైడ్ వెళ్ళాలి కదా. లేదు లేదు, నాకు మెల్లిగా వెళ్ళినా ఓకే, బట్ అట్లాంటి నెగిటివ్ వి మాత్రం చేయను. డ్రెస్ సెన్స్ కూడా మీకు ఇప్పుడు ఫుల్ హాఫ్ శారీ ఉండాలి, నీట్ గా ఉంటేనే అది చేస్తారు, లేకుంటే మిగతా ఎక్స్పోజింగ్ చేయరు. చేయను. పేరెంట్స్ ఎలా అంటే మీ సాంగ్స్ రిలీజ్ అవుతుంటాయి కదా, ఏమంటుంటారు మీరు? చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఏదన్నా నచ్చితే, ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఇలా ఉంటది, ఏదైనా నచ్చితే అది కంటిన్యూ వింటూనే ఉంటారు. అట్లా చేస్తారు మా వాళ్ళు. మ్మ్. డ్రెస్సింగ్ అదంతా ఎక్కడ కూడా నెగిటివ్ గా అయితే మాట్లాడలేము. మా మమ్మీ డాడీ కూడా మ్మ్. అన్నిట్లో సపోర్ట్ చేస్తూనే వచ్చారు. ఓకే, మీరు చిన్న ఏజ్ కదా, అంటే మీకు దాదాపు తెలియదు. మీతో ఎవరు వస్తుంటారు షూట్ కి? మీరు వేరే వస్తారా? ఒక అమ్మాయి వస్తది నాతో, ఆహా. తనే చూసుకుంటది మొత్తం. తనే చూసుకుంటారు. ఇప్పుడు మీ రెమ్యునేషన్ ఎలా ఉంది? మంచిగా హ్యాపీయా? హ్యాపీ. స్టార్టింగ్ లో ఇచ్చారా రెమ్యునేషన్ ఫస్ట్ సాంగ్ కి? ఇచ్చారు, అప్పంచలి వెరుక్కుంటూ వచ్చిందా? ఇప్పుడు హ్యాపీయా? ఇప్పుడు హ్యాపీ. గెట్ ఆన్ అవుతుందా? అంటే చదువు డిస్టర్బ్ కాలేదమ్మా? మళ్ళీ ఇంటర్ నుంచి స్టార్ట్ చేసాం. ఏం అవ్వలేదు, అంటే మాక్సిమం ఎగ్జామ్స్ టైమ్ లో అయితే కరెక్ట్ గా అటెండ్ అయ్యేదాన్ని. ఓకే. నార్మల్ డేస్ లో అయితే ఎక్కువ షూట్స్ కి, కాలేజ్ లో కూడా పర్మిషన్ తీసుకొని అట్లా కంటిన్యూ చేసుకున్నాం. ఓకే, ఈ నీతి క్యూన్ తోని కానివ్వండి, జానీవ్ గారితో కానీ వీళ్ళతో ఏం చేయలేదా? ఇంత చేశాను, ఆహా. మాక్సిమం చాలా మంది యాక్టర్స్ తో చేసా. ఈ జానులిరి అక్కతో అట్లా ఏం చేయలేదు. చేయలేదు. కలిసారు ఎప్పుడైనా? లేదు, తనని ఎప్పుడు కలవలేదు. నీతి క్యూన్ తోని వర్క్ ఎలా ఉండే? బానే ఉంటది, బాగా చూసుకుంటారు, బాగా మాట్లాడతారు. ఇప్పుడు ఇక్కడ నుంచి హైదరాబాద్ చల్లి కరీంనగర్ వెళ్ళాలంటే చాలా ప్రిపేర్ అయి వెళ్ళాలి, జర్నీ కూడా అటు ఇటు వెళ్ళాలి కదా, ఎలా మళ్ళీ? అలా అంటే ఇంకా ఇటు సిటీ సైడ్ ఆల్మోస్ట్ చాలా వరకు అసలు ఏం షూట్స్ అవ్వవు. చాలా మంది విలేజ్ బ్యాక్గ్రౌండ్ కావాలనుకుంటారు కాబట్టి ఇక తప్పదు వెళ్ళాల్సిందే అటు సైడ్. మీరు వెళ్ళినప్పుడు ఏమన్నా ఫోక్ సాంగ్స్ లో కానీ డాన్స్ లో కానీ ఇలా ఉన్నది అమ్మాయి వద్దు రిజెక్టెడ్ అని ఏమన్నా ఎక్కడైనా ఎదురైందా మీకు? లేదు, అలా ఏమని లేదు. ఎక్కడ ఏం ఎదురు కాలేదు? అలా నెగిటివ్ గా అన్న వాళ్ళైతే ఎవరు లేరు. ఈ సాంగ్ అయితే నాకు బాగుంటుంది అని మీరు సింగర్స్ ని ఏమైనా సెలెక్ట్ చేసుకుంటారా? ఏం సెలెక్ట్ చేసుకోం, జస్ట్ సాంగ్ వింటాము, అది మనకు ఓకే, మనం చేయగలం, బాగుంది, మనకు సెట్ అవుతుంది అంటే ఓకే చెప్పేస్తాం. ఏదన్నా లిరిక్స్ బాగాలేకున్నా, సింగర్స్ వాయిస్ బాగాలేకున్నా లేదు చేయనని చెప్పేస్తా అంతే. ఓకే, అంటే ఇంటర్ లో మీరు చదువుకుంటూ ఇది డాన్స్ లో చేశారు కదా, క్లాస్మేట్స్ ఏమనేవారు? అందరూ చాలా వరకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ, నాకు ఎక్కడైనా సరే సపోర్ట్ చేస్తూ బాగా చేస్తున్నావు, బాగుంది అంటే, నచ్చితే ఇది బాగుందని చెప్తారు, నచ్చకుంటే ఇది బాగాలేదు ఇలా చేంజ్ చేసుకో అంటే నాకు ఓకే అనిపిస్తే అది చేంజ్ చేసుకునేదాన్ని. ఇప్పుడు ఈ ఫోక్ ఫీల్డ్ లో మీరు ఏం నేర్చుకున్నారు? ఏం నేర్చుకోవడం అంటే అందరితో ఎలా బిహేవ్ చేయాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేది మాత్రం బాగా అర్థమైంది.